హనుమకొండలోని బాప్టిస్టు చర్చి భూములు అన్యక్రాంతం అవుతున్నాయని బాప్టిస్ట్ సంఘాల ఆధ్వర్యంలో మిషన్ ఆసుపత్రి ఆవరణలో మంగళవారం ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కాగా ఆందోళనకు దిగిన బాప్టిస్ట్ సంఘాల సభ్యులను స్థానిక సెంటనరీ బాప్టిస్ట్ చర్చి హనుమకొండ అధ్యక్ష కార్యదర్శులు టి విజయ్ స్వరూప్, టి క్రిస్టఫర్ రూబిల్ను అడ్డుకునే క్రమంలో ఇరు వర్గాల మధ్య కొంత తోపులాట, వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ ప్రాపర్టీ కస్టోడియన్ మంద సురేందర్ మాట్లాడుతూ హనుమకొండలోని మిషన్ ఆసుపత్రి బాప్టిస్ట్ చర్చికి సంబంధించిన భూములను కబ్జాదారుల నుంచి కాపాడుకుంటామని అన్నారు. ఓకే సార్. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ ప్రభు నామాన నేను నిండైన వందనాలు తెలియజేస్తున్నాను. నేను మంద సురేందర్ బాబు, హన్మకొండ తెలుగు బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అసోసియేషన్ సెక్రటరీని. ఈ ప్రాపర్టీ అంతా పేదల ప్రాపర్టీ, ట్రస్ట్ ప్రాపర్టీ. ఈ ప్రాపర్టీ మీద 2000 సంవత్సరంలో ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకొచ్చినాం. 2000 సంవత్సరంలో ఇంజంక్షన్ ఆర్డర్ను వైలేట్ చేసిండ్రు రత్నారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, కొంతమంది ఇంటి దొంగలు కలిసి 2003లో కంటెంప్ట్ వేసినాం. ఆ కంటెంప్ట్లో 2004లో వీళ్ళు హాజరై ఆ ప్రాపర్టీ మీదకి మేము పోము అని గౌరవ హైకోర్టు రీజన్ బెంచ్కి అండర్టేకింగ్ ఇచ్చింది. 9 మంది రత్నారెడ్డి, పుష్పలత శ్రీనివాసరెడ్డి, మేకల రత్నారెడ్డి, మందల శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ అండర్టేకింగ్ ఇచ్చింది. 2004లో అండర్టేకింగ్ ఇచ్చి 2005లో ఓరుగాళ్ళు కరప్షన్ పరం రిజిస్ట్రేషన్ చేసి అది సగం గులగొట్టింది. ఆ సగం గులగొడితే మేము పోలీసు ఇంతవరకు వాళ్ళు పోలీసులు అప్పటి నుంచి ఇప్పటిదాకా 20 సంవత్సరాల వాళ్ళ మీద ఒక కేసు పెట్టలేదు. మేము దాన్ని తీసుకుపోయి మళ్ళీ మద్రాస్ హైకోర్టులో రీజన్ బెంచ్లు ఎత్తే ఇప్పుడు ఆ షాపింగ్ కాంప్లెక్స్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు గౌరవ 2 జడ్జిల కోర్టు రద్దుపరిచింది. రద్దుపరవంగానే తెల్లారెడ్డికి వచ్చి శ్రీనివాసరెడ్డి, రత్నారెడ్డి హైకోర్టు ఆర్డర్లను పక్కకు పెట్టి వరంగల్ జిల్లా కోర్టుల 3rd అడిషనల్ కోర్టుల నా మీద 10 మంది పాత్రల మీద ఒక 5-6 ఇప్పుడు ఆడ యాక్షన్ చేసేటోళ్ళ మీద వాళ్ళని కలిపి ఇంజక్షన్ ఆర్డర్, ఎక్స్పర్ట్ ఇంజక్షన్ ఆర్డర్ తీసుకున్నాడు. మా ఆర్డర్లను అని ఎత్తే ఆ ఎక్స్పర్ట్ ఇంజక్షన్ ఆర్డర్ కొట్టేసిన తెల్లారే హైకోర్టు పోయి టెటస్కో తీసుకున్నారు. హైకోర్టు టెటస్కో ఆర్డర్ ఏంటంటే టిల్ డిస్పోజల్ ఆఫ్ సూట్. ఆ సూట్ 17 వరకు ఉంటుంది. అది హైకోర్టు ఆర్డర్ ప్రకారం డిస్పోజల్ ఆఫ్ సూటు ఇక 2007లోనే మా పక్షాన అయిపోయింది. 2007 కానీ కానీ ఒక్క నిమిషం ఉండేదానికి వీల్లేదు. వాళ్ళు ఎన్ని పోలీస్ స్టేషన్లు తిరిగి ఎన్ని ధర్నాలు చేసినా, 1000 మందితో ధర్నాలు చేసినా ఇంతవరకు ఎవరు పట్టించుకుంటలేదు. 2007లో హౌస్ కమిటీ వైఎస్ రాజశేఖర రెడ్డి 2 బస్సులు తీసుకొని పోతే హౌస్ కమిటీ వేసిండు. హౌస్ కమిటీ మొత్తం ఆనం వివేకానంద రెడ్డి అధ్యక్షన, ఎర్రవెల్లి దయాకర్రావు 1 మెంబర్, వర్ధనపేట ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి వస్తే మా ఆర్డర్లను చూసి ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా, అసలు చట్టం ఉన్నదా, ఆఫీసర్లు ఉన్నారా? అప్పుడు దమయంతి మేడం ఉండే, ఆ మేడం ముంగట్నే ఆ కాన్ఫరెన్స్ హాల్ అందరి ముంగట వాళ్ళన్న మాట ఏంటంటే ఇంత అవినీతి అధికారులను పట్టుకొని జిల్లా నడిపిస్తానంటే నీ ఓపికకి మెచ్చుకోవచ్చామా అన్నాడు. ఆ పేపర్ క్లిప్పింగ్